राजधानी डिलक्स लार्ज न्यू बस स्टैंड ऑपोजिट हाउसिंग बोर्ड कॉलोनी जंडला। iCube बेबी स्टोर का GLD कॉम्प्लेक्स नज़द नेताजी चौक पर शानदार इफ्तिताह अमल में आ चुका है। इस्तेफादा हासिल करें। 500 रुपये के ऑर्डर पर फ्री डोर डिलीवरी दी जाएगी। अस्सलाम वालेकुम नाज़रीन, NH टीवी में आप सभी का इस्तकबाल है। महबूबनगर जिले जडचल्ला हल्के असम्बली के बेघर लोगों को फौरी तौर पर डबल बेडरूम मकाना देने का मुतालबा करते हुए हल्के भर के मंडलों में कांग्रेस पार्टी के ज़ेर एहतमाम एहतजाज करने का TPCC सेक्रेटरी जनमपल्ली अनिरुद्ध रेड्डी ने कॉल दिया। इसके तहत आज राजापुर मंडल में जनमपल्ली अनिरुद्ध रेड्डी कांग्रेसी कायदीन और कारकुनों ने एहतजाज मुनज़्ज़म किया। इस मौके पर इन्होंने सहाफ़ियों से बात करते हुए कहा कि TRS हुकूमत 2014 में गरीब बेघर लोगों को डबल बेडरूम मकाना देने का वादा किया था, लेकिन 2018 तक एक भी घर फराहम नहीं कर पाई और 2018 में फिर हुकूमत बनाने के बाद TRS हुकूमत आवाम को धोखा दे रही है। और जारिया असम्बली इजलास में वजीर हरीश राव ने कहा कि ज़ाती ज़मीन वाले गरीबों को मकान की तामीर के लिए 3 लाख रुपये देने का ऐलान किया था, लेकिन इस पर भी कोई इक़दाम नहीं किया गया। इन्होंने मुतालबा किया कि गरीब बेघर लोगों को जल्द अज जल्द डबल बेडरूम मकानात फराहम करें। ऐसा न करने की सूरत में बड़े पैमाने पर जडचल्ला रुकन असम्बली डॉक्टर लक्ष्मण रेड्डी की रिहायशी दफ्तर का घेराव करेंगे। 2014 కేసీఆర్ గారు టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు. మరి 2018లో డబుల్ బెడ్రూమ్ ఇంకా ఇవ్వలేదు. అది ఇస్తాము. అది కాకుండా ఎవరికైతే ప్లాట్లు ఉంటే వాళ్ళకి 5 నుండి 6 లక్షల రూపాయలు ఇస్తారు, మీరు మీ ప్లాట్లో మీరు ఇల్లు కట్టుకోవచ్చు అని చెప్పడం జరిగింది. అది కూడా వాళ్ళ మేనిఫెస్టోలో రాయడం జరిగింది. ఈరోజు మనము 2022 మనం సెప్టెంబర్లో ఉన్నాం. ఈ రోజుకి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఈ డిసెంబర్ వస్తే దాదాపు వాళ్ళ ప్రభుత్వం వచ్చి 9 సంవత్సరాలు అవుతుంది. ఈరోజు మీరు చూస్తుంటే గత 2 నెలల నుండి వర్షం కురుస్తుంది. ఈ వర్షం వల్ల ప్రతి గ్రామంలో దాదాపు 90 నుంచి 100 మందికి ఇండ్లు కూలిపోయినాయి. ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఏనాడు కూడా పోయి అక్కడ ఇండ్లు కూలిపోయినాయి, మీకు ప్రభుత్వం తరఫున 5 లక్షల రూపాయలు ఇస్తామని కూడా చెప్పలేదు. మొన్న బడ్జెట్ సమావేశంలో హరీష్ రావు గారు 5 లక్షలు కాదు 3 లక్షలు ఇస్తామని చెప్పి బడ్జెట్ ప్రవేశం పెట్టడం జరిగింది. కానీ ఈ రోజుకి రూపాయి రాలేదు. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున 12 తారీఖు నుండి ఈ 17 తారీఖు వరకు ప్రతి మండలంలో నవాపేట నుండి బాలనగర్, ఈరోజు రాజాపూర్లో దీక్ష కార్యక్రమం కొనసాగుతుంది. రేపు జడ్చల్లా, ఎల్లుండి మిడ్జిల్లు, దాని తర్వాత ఊరుకొండ మండలంలో దీక్ష కార్యక్రమం కొనసాగిన తర్వాత లక్ష్మారెడ్డి క్యాంప్ ఆఫీస్పై ముట్టడికి మేము అందరం సిద్ధంగా ఉన్నాము. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఆయన సొంత లాభాల కోసం తిరుగుతుంది తప్ప పేదవాళ్ళ కోసము ఇండ్లు కట్టియాలన కానీ డబుల్ బెడ్రూమ్ కొన్ని కంప్లీట్ అయినా కానీ కూడా ఆ డబుల్ బెడ్రూమ్ కూడా ఈ రోజు వరకు ఇవ్వలేదు. జడ్చల్లలో కూడా డబుల్ బెడ్రూమ్ కంప్లీట్ అయినాయి. కిటికీలు ఎత్తుకుపోయినారు, అద్దాలు పగలగొట్టినారు, బాత్రూమ్ కుండీలు పగలగొట్టినా కానీ కూడా ఈ రోజుకి కూడా ఆ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎవరికి ఇవ్వలేదు. కాబట్టి దీక్ష కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు చూస్తే ఎంతోమంది మహిళలు ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ ఇండ్లు కూలిపోయినాయి. వాళ్ళు వాన కురుస్తుంటే అట్టనే వాన చినుకులతో వాళ్ళ పైన పడినా కానీ అట్టనే నిద్రపోతున్నారు పాపం. వాళ్ళ కోసం ఈ దీక్ష కాంగ్రెస్ పార్టీన మేము మద్దతు తెలుపుతూ వాళ్ళు కూడా నిరసనలా పాల్గొన్నారు. మీ ఎలక్ట్రానిక్ మీడియా తరఫున నేను ఒకటే అడుగుతున్నాను, కేసీఆర్ గారు, లక్ష్మారెడ్డి గారు, ఇంకా నిద్రపోకండి. మీరు లేచి వీళ్ళకి ఇండ్లు కట్టుకునే దానికి కనీసం ఆ 3 లక్షల రూపాయలైనా ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం. हमारे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलिए।